సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇక మన వాళ్ళు అయితే గణేష్ ఐడల్స్ అని చెప్పేసారు. సో నేను కూడా వచ్చేసినాయి. సో తర్వాత హైదరాబాద్ తర్వాత మనకి కొరుట్లా పెట్టింది పేరు. సో ఇక మనమైతే స్టార్టింగ్ ఉన్న జై భవానీ కళా ఆర్ట్స్కి అయితే వచ్చేసేసినాం. సో ఇక ఇక్కడనే షెడ్ ముందరనే ఉన్నాం. సో ఇక లోపల అయితే పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చేసిన. ఇక వీడియో స్టార్ట్ చేద్దామని బయటకు వచ్చేసిన. మొత్తం సో హవా ఉండాలి, మొత్తం చూపిస్తా. ఇది స్టార్టింగ్ ఉంది మిట్పల్లి టు కొరుట్లా వెళ్ళే రూట్లో స్టార్టింగ్ లెఫ్ట్ సైడే ఉంది. సో వెళ్ళి చూపిద్దాం పదండి. ఇక రామ్దాస్ కళా ఆర్ట్స్ని జై భవానీ పెట్టేసినట్టున్నారు. సో ఇక్కడైతే ఏమేమి మోడల్స్ ఉన్నాయో గణపతి మోడల్స్ అన్నీ అయితే ఇట్లా శాంపిల్ కింద అయితే పీసెస్ లాగా పెట్టేసారు. సో ఈ మోడల్స్ అన్ని ఇట్లా పెట్టేసారు. మనమైతే మెయిన్ పెద్ద గణపతులు అయితే చూద్దాం ఫస్ట్. గైస్ ఇక మన జై భవానీ కళా ఆర్ట్స్లో వచ్చేసి ఇదే మొత్తం సెకండ్ హైయెస్ట్ పెద్ద గణపతి వచ్చేసి. సో ఇదే 18 నుంచి 19 ఫీట్ల దాకా ఉంటుందట. సో ఇదే సెకండ్ హైయెస్ట్ గణపతి. సో గణపతి నేమ్ వచ్చేసి అర్ధనారీశ్వర గణపతి. సో నాకైతే మస్తు నచ్చింది ఆ ఆర్చ్ కానీ. నమ్మ ఇట్లా ఇవ్వాలంటే నాకైతే భయం పడుతుంది. నేనైతే ఏడాది వచ్చిన చాలా కంటే చిన్ననే వస్తున్నా. సో లెట్స్ సీ. అండ్ ఇక్కడ అతిపెద్ద గణపతి వచ్చేసి ఇక్కడనే ఉంది. చలో చూపించేస్తా పదండి. ఈ జై భవానీ కళా ఆర్ట్స్లో వచ్చేసి పెద్ద గణపతి అయితే ఇదే. చలో చూపిస్తా పదండి మీకైతే. సో చూసారు కదా. సో ఈ గణపతి పేరు కూడా వచ్చేసి పెద్ద గణపతి అని చెప్పేసి పెట్టేసారు. సో మినిమం టు మ్యాక్సిమం ఒక 21 నుంచి 22 ఫీట్స్ దాకా ఉంటుందట. సో చూడండి బాగుంది గణపతి అయితే మస్తు. హైదరాబాద్లో చేసినట్టే ఇవన్నీ కూడా డెకరేషన్ ఇవన్నీ బాగా చేసిర్రు. అండ్ పైన చూడండి మొత్తం బొజ్జ గణపతి ఉంది. సో మొత్తం మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కింద వచ్చి విజిట్ చేసి చూడండి. సో చూడండి గణపతి అయితే మస్తు తొండం చెవుల పైన అని అంతా కూడా మొత్తం ఇక్కడ డిజైన్ ఇదంతా చూడండి. నేను వచ్చేసి చూడండి ఎంత హైట్ వస్తున్నానో. సో చూపిస్తా పదండి. ఇంకా చాలా గణపతి ఉన్నాయి. సో ఇక్కడ ఈ జై భవానీ కళా ఆర్ట్స్లో వచ్చేసి ఇదే పెద్ద గణపతి. అతి పెద్ద గణపతి వచ్చేసి ఇదే. సో ఒక 20 నుంచి 22 ఫీట్స్ అయితే ఉంటుంది. గైస్ చూస్తున్నారు కదా. సో థర్డ్ అతిపెద్ద గణపతి. సో ఇక్కడ జై భవానీ కళా ఆర్ట్స్లో ఇదే ఆదియోగి గణపతి. సో నేమ్ వచ్చేసి చూడండి ఫినిషింగ్ కానీ ఆ కలరింగ్ కానీ వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. పైన చూడండి శివుడు వచ్చిండు ఆర్చ్ సూపర్ ఉంది. గణపతి ఫేస్ కానీ లుకింగ్ కానీ అంత ఫినిషింగ్ కూడా హైదరాబాద్ టైప్లో ఇచ్చేసారు. సో ఇది కొరుట్లాలో. సో కొరుట్ల హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఏంటిది రాబాయ్ అంటే కొరుట్లానే. సో చూడండి నచ్చితే కనుక వచ్చేందుకు ట్రై చేయండి. ప్రైజెస్ ఎట్లున్నాయో మనం ఇంకేం అడగలేము. సో వచ్చి నచ్చితే కనుక్కోండి మీరైతే. సో ఇదే ఇంకా చాలా గణపతులు కూడా ఉన్నాయి నా బ్యాక్ సైడ్. సో అవన్నీ కూడా చూపిస్తారు. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో చూపిద్దాం పదండి అవిటి దగ్గర కూడా వెళ్ళేసి. చూడండి ఇక్కడ అన్ని షోకేస్కి అయితే పెట్టేసారు. సో గణపతి చూడండి ఎంత మంచిగా ఉందో లుకింగ్ కానీ కలరింగ్ కానీ ఆ వెనక ఆర్చ్ చూడండి డబ్బా షేప్లో మస్తు ఉంది. ఫేస్లో గ్లో చూసిరా, ఫేస్లో గ్లో వచ్చేసి నాకైతే మస్తు అనిపిస్తుంది. సో గణపతి నేమ్ అయితే ఏం పెట్టలేరు, నార్మల్ బొజ్జ గణపతి బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 2 కిరీటాల గణపతి. సో మీరు ఇక్కడికి వచ్చి గణపతి ఆర్డర్ ఇచ్చిరా లేదా ఇవ్వాలనుకుంటున్నారా ఏందనేది కింద కామెంట్ చేయండి. చూడండి 2 కిరీటాల గణపతి. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆ చెవులు అండ్ తొండం. సో నాకైతే మస్తు అనిపిస్తుంది. పైన బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ కూడా చూడండి. సో ఈ గణపతి నేమ్ వచ్చేసి 2 కిరీటాల గణపతి. చూడండి కలరింగ్ కానీ మస్తు ఇంప్రూవ్ అయిపోయింది కొరుట్లలో. సో దగ్గర హైదరాబాద్ లెవెల్లో చేస్తున్నారు చూసేయండి. అండ్ ఈ గణపతి ఎన్ని ఫీట్స్ అంటే 13 ఫీట్స్ దాకా ఉంటుందట. సో అర్థం చేసేసుకోండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి దుర్గామాత ఆర్చ్ గణపతి. సో చూడండి మంచిగా బ్లూ కలర్లో పంచే అండ్ తొండం పైన మంచిగా ఇదంతా డెకరేషన్ చూడండి అన్నీ బరాబర్ సెట్ చేసేసారు. దుర్గామాత ఆర్చ్ బ్యాక్ సైడ్లో. సో మస్తు ఉంది ఆ కలరింగ్ కానీ ఆ మధ్యలో ఎల్లో టైప్ ఆ చెవుల పైన అదంతా డెకరేషన్ కానీ అంతా హైదరాబాద్ లెవెల్లో వేసేసారు. చూడండి ఇది వచ్చేసి 15 ఫీట్స్ దాకా ఉంటుందట. చూసేయండి సూపర్ ఉంది. సో ఎవరైనా ఈ గణపతి ఆర్డర్ ఇచ్చిరా లేదంటే ఇవ్వాలనుకుంటున్నారా? సో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పక్కకి 3 తలల గణపతి. సో హనుమంతుడు అండ్ మన వచ్చేసి శివుడు. చూడండి గణపతి ఎంత బాగుందో. సో ఇందులో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆ తొండమే మెయిన్ అట్రాక్షను. సో మీకు ఇట్లా మొబైల్లో చూస్తే చిన్న కనిపిస్తుంది కానీ గణపతి అయితే మస్తు పెద్ద ఉంది. కావాలంటే ఎగ్జాంపుల్కి మావాడిని పంపిస్తే చూడండి. ఇట్లా ఇక మావాడు చూడండి పోతుండు. చూడండి అర్థమైందా ఇప్పుడు గణపతి ఉన్న హైట్? చూడండి మావాడు గణపతిని చూడాలంటే ఎట్లా ఎదుగుతుండో. సో ఇట్లా మస్తు గణపతులు అయితే ఉన్నాయి. సో ఇంకా మస్తు కలార్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ తిరిగి నేనైతే మొత్తం చూపించేస్తా. చూసేయండి మంచిగా అవన్నీ తిరిగి చేసి అన్నీ చూపించేస్తా. సో ఇప్పుడు వచ్చింది మేము ఓన్లీ ఫస్ట్దే. సో మెట్పల్లి నుంచి కొరట్లాగా వచ్చే రూట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. సో ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మస్తు ఉన్నాయి గణపతులు వచ్చేసి. ప్రతి ఒక్కటి చూడండి సైడ్లో శివుడు
బాగుంది. కింద నంది వీణా గణపతి అట నేమ్ వచ్చేసి మస్తున్నాయి. సో ఇందులోనే దశావతార గణపతి, సో అన్ని అవతారాలు అవన్నీ కూడా పక్కలకి మంచిగా ఎలివేట్ చేసేటట్టు ఆర్చిలోనే అవన్నీ ఇచ్చేసారు. సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ గణపతులు యూస్ చేయండి. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా వెళ్ళేసి నేను నెక్స్ట్ ఇంకేం చూపెట్టాలో అన్నీ చూసి చెక్ చేసి మొత్తం అన్నీ అయితే కవర్ చేస్తా. సో మళ్ళీ మీకు ఇవన్నీ లాంగ్ వీడియో రూపంలో కాకుండా రీల్స్ టైప్లో కూడా కావాలంటే చెప్పండి, అదంతా కూడా నేను కవర్ చేసేందుకు అయితే ట్రై చేస్తాను గైస్. లోపలికి అయితే వచ్చేసినాం ఈ షెడ్ లోపలికి. సో ఇంకో గణపతి అయితే కనిపించింది. సో పాముల ఆర్చి వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో చూడండి మస్తు ఉంది గణపతి. మావాడు చూడండి దాని పక్కకి చిన్న ఎలక పిల్లలాగా అనిపిస్తుండు, మస్తు ఉంది. కింద పాములు అండ్ తర్వాత ఫ్లవర్ పైన గణపతి. సో ఇది కూడా ఒక 19 to 20 feet దాకా ఉన్నది గణపతి, మస్తు పెద్ద ఉంది. మీకు మొబైల్లో ఏర్పడుతుందో లేదో నాకైతే అర్థమవుతుంది కానీ. సో ఇవన్నీ అయితే సో ఆడున్న పీస్లకి ఇవన్నీ కాపీస్ అన్నట్టు, ఇక కలర్స్ అవన్నీ చేంజ్ ఉంటాయి, మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. చూపించిన ఇంతకుముందు. సో ఇవే 3 తలల గణపతులే. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా పీసెస్ అయితే ఉన్నాయి. అండ్ మస్తు మంది అయితే వస్తారు కొరుట్లాకి. బాగా కామారెడ్డి ఇటు జగిత్యాల కొండగట్టు నుంచి మొత్తం ప్రతి ఒక్కరు, నిజామాబాద్ నుంచి అయితే ప్రతి ఒక్కరు అయితే వస్తూ ఉంటారు. కొరుట్లాగి అంత ఫేమస్ గణపతులు. హైదరాబాద్ తర్వాత నాకు తెలిసింది అయితే కొరుట్లాగే. సో ఇక్కడ కూడా చూడండి పాములది. సో ఇవన్నీ మస్తు ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ కూడా వేరే మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మనం వేరే మెయిన్ అయితే కవర్ చేసుకోవాలి. సో చారికల్ ఆర్ట్స్లో ఉన్న స్పెషల్ గణపతి కూడా అవంతా కూడా చూపిస్తా. సో స్టేట్ ఉండండి, వెళ్ళిపోదాం.